చేశారా? వసునితో మాట్లాడాలి, లోపల రా. ఏం మాట్లాడాలి? ఏం లేదు, మన గురించి. ఏదైనా ప్రాబ్లమా? యా, ఆఫీస్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించా? అదైతే ఏం ప్రాబ్లం లేదు, డోంట్ వరీ. ఐ డోంట్ నో, ఈ మధ్య నేను యాక్చువల్గా వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. నాన్న ఆకాష్ ఉన్నారుగా, కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత కంటిన్యూ చేయొచ్చు. అంటే అందరికీ మీరంటే ఎంతో ప్రేమ, మీకు తెలుసుగా. అంటే ఐ మీన్ వసు, ఈ మధ్య తరచుగా ఏవో కాల్స్ వస్తున్నాయి, వాటి గురించి ఏమైనా? ఆ టైంలో స్ట్రేంజ్గా రియాక్ట్ అవుతున్నారు. మీకేమైనా అఫేర్ ఉందా? నాకా? ఆ, నో. నిజం చెప్పండి. వాట్స్ రాంగ్ విత్ యూ టుడే రా? వై బీయింగ్ సో సిల్లీ? నా మీద ప్రేమ తగ్గింది కదా మీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది రోజు? వాట్స్ రాంగ్ విత్ యూ చెప్పు. యూ నో దట్ ఐ లవ్ యూ, రైట్? మరేంటి ప్రాబ్లం? ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫీల్ నేను ఈ విషయంలో నీతో న్యాయం చేయలేకపోతున్నాను, అంతే. పిచ్చా నీకు? అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను ప్రెగ్నెంట్ అవడం లేదనేగా. ఐ జస్ట్ ఫీల్ రియలీ గిల్టీ, దట్స్ ఆల్. చూడు హరి, మనం డాక్టర్ని కన్సల్ట్ చేసాం, మనం అబ్సల్యూట్లీ ఫైన్ ఉన్నాం. అండ్ నువ్వు ఎప్పుడూ చెప్తుంటావు లక్ ఫేవర్ చేయాలని. మేబీ బికాస్ ఆఫ్ దాట్. ఐఎమ్ సో సారీ. ఈ టాపిక్ మళ్ళీ మీ దగ్గర ఎప్పుడు తీసుకురాను. అలాగే. ఐ లవ్ యూ. ఎందుకురా ఈ విషయం నా దగ్గర దాచో? మీకేం చెప్పాలనుకున్నారా ఇదంతా? ఒక నరకం చూస్తున్నారా అయ్యా నిజంగా? వాట్ ఏ బ్లండర్ రా. ఆ పిల్ల కోసం వజన్ వదిలిపెట్టేసామని డిసైడ్ కూడా అయిపోయిండారా? ఇంటికి వెంట వజాకు చెప్దామని చెప్పి నేను. కానీ నా ముఖం చూస్తే నోట్లకి వెళ్ళి మాట రాలేరా? అంత ఈజీ కాదు కదరా. అరే ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకు వేరే పిల్లతో ఫ్యూచరే లేదురా నాకు అసలు. ఏడొక కంఫర్ట్ లైఫ్ అలవాటు అయిపోయింది కదా. మీరు వసుదతో లవ్ లేనప్పుడు లవ్ లేదని అనరా నేను. కానీ వేరే పిల్లతో నాకున్న ఫీలింగ్స్ ఏమో నాకు అర్థమే సస్తలేదురా అసలు. చల్దానమ్మా, లవ్ కాదేం కాదురా, లస్టేరా ఇది. రెండూరా. అరే లవ్ లస్ట్ ముచ్చటది కాదురా, అసలు ముచ్చట ఏంటంటే నా పిల్లని వదిలిపెట్టేసి నేను ఏం చేయాలి? ఈ లైఫ్ స్టైల్ ఇదంతా దేని గురించి వాళ్ళు పెట్టుకోవాలరా నేను? నువ్వు లవ్ చేసే అమ్మాయి కోసం రా. సరే రోల్ పెట్టేసుకుంటారా, ఎట్లా బతకాలి చెప్పు? మళ్ళీ రోడ్ల మీద పడి తిరగాలారా? తక్కువ తిరిగినారు ఇప్పటివరకు, తెలియదారా నీకు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే ఈరోజు రేపు ఆ కంపెనీకి బాస్ అవుతున్నారా నేను? వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, ప్రేమిస్తారా నిజంగా చెప్పాలంటే? అర్థమవుతుందా నేను అనేది? ఒక రోడ్ ట్రిప్కి పోతున్నాం 3 weeks. వాపస్ రాగానే వస్తాకు మన గురించి చెప్పేస్తాం, ఓకేనా? 3 weeks? ఏం మాట్లాడుతున్నావు హరి? నాతో గేమ్స్ ఆడడం అనే ఓకేనా? అరే నేను ఇతను గేమ్స్ అని ఆడతా? ఇప్పుడే చెప్పొచ్చు కదా తనతో. ఇదేమో చిన్న విషయం, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పడానికి ఆలోచించకుండా. సో ఎందుకన్నా నా కోసం తను వదిలేస్తా అని? ఎందుకన్నా అక్కడంతా బోర్ అని? ఎందుకన్నా నువ్వు నాకు అడిక్ట్ అయ్యావని? ఈ ట్రిప్కి వెళ్ళడం అంత ఇంపార్టెంటా? నేను ప్లాన్ చేయలేదు ఇది, వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకపోతున్నాను అంతే. ఓ అయితే ఫ్యామిలీ ట్రిప్ అనమాట. లిసన్, ఫ్యామిలీలో మన గురించి ఎప్పుడైతే తెలుస్తుందో చాలా పెద్ద విషయం అవుతుంది. వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. అది వాళ్ళ ప్రాబ్లం, నాకేంటి? మన గురించి క్లారిటీ ఇవ్వకుండా ఎందుకు వెళ్తున్నావు తనతో ట్రిప్కి? మెల్ల మాట్లాడు. లుక్, ఐఎమ్ రియలీ జెలస్. ఓకే, మీరిద్దరూ అక్కడికి వెళ్ళిన తర్వాత రొమాంటిక్ గా మరి చేతిలో చేసుకుని తిరిగితే ఐ కాంట్ టేక్ దిస్ ఆల్. యువర్ మైండ్ ఇన్ జస్ట్ మైండ్. దట్స్ ఇట్. Jasmine, calm down. నో, ఇది కరెక్ట్ కాదు. నాకు తెలుసు ఐఎమ్ గోనా గెట్ ఫక్డ్ అప్. నా కోసం 3 weeks అడుగుతున్నా. ఫక్.